హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను కరివేపాకు రైసు చేయబోతున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లైకులు చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్కి అయితే సపోర్ట్ ఇవ్వండి. కావాల్సిన ఐటమ్స్ అండి: కరివేపాకు, చింతపండు తీసుకోవాలండి, శనగపప్పు, జీడిపప్పు, పల్లీలు తీసుకున్నాను. నేనైతే మొత్తం రైసు పావు కేజీ మీద కొంచెం ఎక్కువ ఉంటాయండి రైసు. దానికైతే ఈ క్వాలిటీలో నేనైతే కరివేపాకు తీసుకున్నాను. మీరు రైస్ను ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కరివేపాకు ఎక్కువైనా పర్వాలేదండి, నో ప్రాబ్లం. మిక్సీ గిన్నెలో మసాలా కోసం అయితే కొన్ని ఐటమ్స్ వేసుకోవాలండి. కరివేపాకు మసాలా కోసం కరివేపాకు అయితే వేసుకుందాం. ముందుగా టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి, టీ స్పూన్ ధనియాలు వేసుకోవాలి, ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి, ఇంచి అల్లం ముక్కలుగా కట్ చేసుకున్నానండి, వేసుకుందాము. చిన్న నిమ్మకాయ అంత సైజులో చింతపండు తీసుకున్నానండి, కడుక్కున్నాను అనమాట. కడిగేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకుందాము. మొత్తం మిక్సీ పట్టేసుకోవాలండి, వాటర్ ఏమి వేయకూడదు. పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి, హీట్ ఎక్కింది. పల్లీలు వేసుకుందాం. ఇది కాస్త వేడయ్యాక పల్లీలు వేసుకోవాలండి. బాగా హీట్ ఎక్కిపోయింది అనుకోండి, ఆయిల్ తొందరగా వేసినట్టే మాడిపోతాయి. లోపలేమో పచ్చి ఉంటుంది, బయటకేమో రెడ్ వచ్చేస్తుందండి. అందుకే కొంచెం ఆయిల్ హీట్ తక్కువలో ఉన్నప్పుడు పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. పల్లీలు అయితే కాస్త వేగినాయండి. ఇప్పుడు శనగపప్పు వేసుకుందాం, కలుపుకోండి. శనగపప్పు పల్లీలు బాగా వేగినాయండి. ఇప్పుడు జీడిపప్పు వేసుకుందాం. పోండి, జీడిపప్పు 15 సెకండ్స్ వేగిపోద్దండి. శనగపప్పు పల్లీలు వేగిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. మొత్తం బాగా వేసినాయండి. అయితే తీసేసుకుందాం శనగపప్పుని, పల్లీల్ని. ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి, ఎండుమిర్చి వేసుకోవాలి, మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి. పచ్చిమిర్చి ఒక 4-5 యాడ్ చేసుకోండి. 1 ఇంచ్ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. కలుపుకోండి. ఓపు కాస్త వేగాలండి. పోపు అయితే కాస్త వేగిందండి. ముందుగా ప్రిపేర్ చేసుకున్న కరివేపాకు మసాలాని అయితే వేసుకుందాము. ఆయిల్లో బాగా వేగిపోవాలండి. మొత్తం మనం ఇప్పుడు ప్రిపేర్ వేసుకున్న మసాలా మొత్తం ఆయిల్లో బాగా వేగిపోవాలి. రైస్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకొని మొత్తం బాగా వేయించుకోవాలండి. ఫ్లేవరు మంచిగా వచ్చేటట్టు వేగుతుంది మొత్తం అంతా. ఇంగువ వేయాలండి, ఒక చిటికెడు అంతా. మీ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అయిపోయింది మొత్తం. ఒక పెద్ద టీ స్పూన్ గీ వేసుకోవాలండి. బాగా కరిగేంత వరకు మగ్గించుకోవాలన్నమాట మొత్తం. మొత్తం బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ముందుగా మనం వేయించుకున్నాం కదా, వేయించుకున్న ఐటమ్స్ మొత్తం వేసుకోవాలి. కలుపుకోండి మొత్తం. ఇలా వేయించుకోవాలండి. మొత్తం ఆయిల్ అంతా పైకి స్ప్రెడ్ అవ్వాలి. కరివేపాకు అంత బాగా వేగితే అంత బాగుంటుందండి, ఫ్లేవర్ బాగా వస్తుంది. కరివేపాకు వేసుకుందాం, కలుపుకోండి. బాగా వేగిందండి. ఇప్పుడు రైస్ వేసుకుందాము. రైస్ అంతటికి కలిసేటట్టు కలుపుకోవాలండి. మంటని సిమ్లోనే ఉంచుకోవాలి కలిపిన సేపు. బాగా కలుపుకోండి. ఎంతో టేస్ట్గా ఉండే మసాలా కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా పుల్లగా టేస్ట్ అయితే అదిరిపోద్దండి. నేను చెప్పిన స్టైల్లో చేయండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం అయితే గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.